ఇక్కడ దుమ్మంతా తుడిచేశాను. ఈ వారం తర్వాత హాసిని మనసులో ఏ భయమైతే ఉందో దాన్ని కూడా పోగొడతాను. మా బంధం విడిపోకూడదు. ఏమైంది? ఎవరికైనా ఆరోగ్యం బాలేదా? చూపించుకోవాలా ఏంటి? మాకే జబ్బు లేదు, మేమంతా బాగానే ఉన్నాం. నిన్ను చూడటానికే ఇక్కడికి వచ్చాం. ఏంటి? మీ ఇంట్లో ఎవరెవరుంటారు? ఎవరికైనా అనారోగ్యంగా ఉందా ఏంటి? ఏదో చికెన్కి సంబంధించింది. మీరు ఏ ఊరు నుంచి వచ్చారయ్యా? నీకెవరన్నా తోబుట్టువులున్నారా? ఎంత సంపాదిస్తావు? తోబుట్టువులున్నారా లేదా? డాక్టర్ బాబు, నీకు పెళ్లి గిళ్ళి అయిందా లేక సింగిల్ గానే ఉన్నావు డాక్టర్? చూడండి, మీకెవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే చెప్పండి, లేదంటే మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. ఈ ఊళ్ళో వాళ్ళంతా ఇంత వింతగా ఉన్నారేంటి? వీళ్ళందరూ కలిసి నా జాతకం ఎందుకు అడుగుతున్నట్టు? నన్ను డాక్టర్ని కాదు 8వ వింతలా చూస్తున్నారు. డామేజ్. ఇక్కడ ఇరుక్కున్నానేంటి? ఏం కావాలి మీకు? బెనారస్లో ఉంటాను, ఫ్యామిలీ హాస్పిటల్ ఉంది, అసలు మాకే పొలాలు లేవు. నమస్కారం డాక్టర్ బాబు, మీరు బానే ఉన్నారా? అవును, సారీ, నేను బానే ఉన్నాను. చెప్పండి. మా అమ్మాయికి కొంచెం దెబ్బ తగిలింది, కాస్త మీరు కట్టు కడతారా? అలాగేనండి. మీ అమ్మాయి ఎక్కడుంది? అమ్మా సౌందర్య, మీకెక్కడ దెబ్బ తగిలింది? లోపలికి రండి, మీకు కట్టు కడతాను. లేదు లేదు, నేను లోపలికి వెళ్ళను. లోపలికి వెళ్తే సిటీ బాబు నన్ను గుర్తుపడతాడు. వెళ్ళు. చూడండి, కట్టు కట్టాలంటే మీరు లోపలికి రావాల్సిందే. చెప్తున్నాను కదా, లోపలికెళ్ళు. వెళ్ళు. రండి. మీ ముసుగు తీయండి. ఈ సిటీ బాబు ఏం చేస్తున్నాడు? ముసుగు తీయమని చెప్పానా? ఎందుకు తీయాలి? దెబ్బ మోచేతికి తగిలింది కదా. ఒకవేళ నన్ను గుర్తుపడితే అంతా నాశనమైపోతుంది. మాకు సంబంధించింది ఏది కూడా తీసుకెళ్ళనివ్వను మిమ్మల్ని. దెబ్బ మోచేతికి తగిలిందని నాకు తెలుసు, కానీ నేను మీ కళ్ళు చూడాలి. అప్పుడే దెబ్బ పైన తగిలిందా లేక లోపల ఏదైనా ఇంజ్యూరీ అయిందని తెలుస్తుంది. ముసుగు తీయండి. అరే తీయమంటుంటే. అయ్యో, కళ్ళు తెరవకపోతే నేను ఎలా చూస్తాను? ఇంత వెళ్తురు మొహం మీద పడితే కళ్ళెలా తెరుస్తాం? డాక్టర్ ఎలా అయ్యారో అర్థం కావట్లేదు. సరే, దెబ్బ ఎలా తగిలింది? నీ మోచేతికి తగిలిన దెబ్బ ఇనుము వల్ల అయితే టెటనస్ ఇంజెక్షన్ తప్పకుండా ఇవ్వాల్సిందే. సూది మందా? సూదొద్దు బాబోయ్, ఇది ఇనుము వల్ల తగలలేదు, పొలంలో తగిలింది. ఎద్దుకి దెబ్బ తగలడం వల్ల నేను నాగలు పట్టాల్సి వచ్చింది. ఎద్దు బదులు నువ్వు నాగలి పట్టావా? ఎందుకు? ఎందుకు ఎలా అనేది వదిలేండి డాక్టర్ బాబు. ఇది ఇనుము వల్ల తగిలిన దెబ్బ అయితే కాదు. నాకు సూది మందొద్దు. ఆహా, సరేలే, నీకు ఇంజెక్షన్ చేయనులే. ఇక ఇదిగోండి మీ కార్ తాళాలు. మా ఊరు నుండి వెళ్ళిపోండి. మా పొలం దరిదాపుల్లో కూడా రాకండి. జై శ్రీరామ్. ఒకవేళ నేను ముసుగు తీస్తే నన్ను గుర్తుపడతారు. అయ్యో దేవుడా. చేయి ముందుకు పెట్టండి.
అయ్యో ఇవ్వండి, దీన్ని పైకేనండి. అంతే, కొంచెం నొప్పిగా ఉంటుంది. నీకు విషయం చెప్పనా? ఈ ఊర్లో ఒకవైపు నువ్వు నాగలి పట్టేంత కష్టజీవివి, ఇక్కడే ఇంకో అమ్మాయింది. నా కారు తాళాలు దొంగిలించింది, నా బ్యాగ్ తీసుకుని పారిపోయింది. నంబర్ 1 దొంగ పిల్ల, అసలు భయమే లేదు. చేసిందే తప్పు, పైగా మాట్లాడుతోంది. చూడండి, ఒకే ఊళ్ళో ఉండే ఇద్దరి మధ్య ఎంత తేడా ఉంది. ఆ దొంగ నిన్ను చూసి నేర్చుకోవాలి. సరే చేయవండి, ఇవ్వండి, మీకు త్వరగా తగ్గిపోతుందిలే. ఈరోజు బ్యాగులు దొంగలిస్తోంది, రేపు ఇళ్లలో పడుతుంది, ఎల్లుండి బ్యాంకులు దోచుకుంది. తను ఖచ్చితంగా జైలుకి వెళ్లి తీరుతుంది. ఇంకా అంతేకాదు, తను తప్పు చేసి కూడా ఒప్పుకోకుండా నా మీద డబ్బులు కూడా విసిరేసి వెళ్ళిపోయింది. అరే గొడవ మీరు పడ్డారు కదా డాక్టర్ బాబు, డబ్బులు మీరు కూడా ఇచ్చారు. డబ్బులున్నాయని గర్వం చూపించారు. మీరేమిస్తే అదే దక్కుతుంది కదా. నువ్వా? అవును నేనే. ఆ తాళాలు దొంగలించడం అది కేవలం అది ఏంటి? నేను జోక్ చేశాను. నాకు ఇలాంటి జోకులు అస్సలు నచ్చవు. నాకు కూడా మీరు నచ్చరు. పొగరబోతు డాక్టర్. పొగరబోతున్నా? అవును, నాకు అసలు ఇక్కడికి రావాలనే లేదు. మా అమ్మ బలవంతం చేస్తేనే ఇక్కడికి వచ్చాను. పొద్దున్న చేసిన దానికి క్షమాపణ చెప్దామనుకున్నాను, కానీ లేదు. మీరు చాలా పెద్ద పొగరబోతు అనిపించింది. మాకు మీ కట్టొద్దేమొద్దు, నేను వెళ్తున్నాను. వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో, నాకు నిన్నేమీ ఆపాలని లేదు. కానీ నేను ఇక్కడ డాక్టర్ని. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా నా పేషెంట్ నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. అలా కూర్చో.